జేపీ న్యూస్. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల జామాయిల్ తోటకు మంటలు అంటుకున్నాయి. అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. నెల్లూరు జిల్లా సైదాపురం మండల పరిధిలోని మొలకలపొండ్ల గ్రామంలో విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్తో జామాయిల్ తోటకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మొలకలపొండ్ల గ్రామానికి చెందిన అడుసుమల్లి కమలమ్మ, అడుసుమల్లి రాజయ్యకు సంబంధించిన జామాయిల్ తోట కంచెకు మంటలు అంటుకోవడంతో తెలుసుకున్న తోట యజమానులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విద్యుత్ వైర్లు తగిలి మంటలు అంటుకోవడం, జామాయిల్ చెట్లు అగ్నికి తగులుకు పోవడం జరిగిందని తోట యజమానులు ఆవేదన చెందారు. పేరు రాజయ్య. 2 ఎకరాల చౌక కాలిపోయింది. మా పక్క తోటలో 2 ఎకరాల జామాయిలు కాలిపోయింది. వాళ్ళది కమలమ్మది, ఆచిమల్లి కమలమ్మ, ఆచిమల్లి బాలకృష్ణ మా నాయన పేరు. చౌక ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు. జామాయిలు ఒక 2 ఎకరాలు ఉంటుంది మొత్తం. ఎందువల్ల కాలింది? ఇది కరెంటు సర్కిల్ వల్ల అది స్పార్క్ వచ్చి 32 kV వచ్చి అది రావులబడి పడిపోయింది తోటలో. అందువల్ల ఇదంతా కాలిపోయింది. కటవలు కానీ, ఆ జామాయిల తోట కానీ, చౌకకి ఈ కటవ తగులుకొని చౌకలు కానీ ఇవన్నీ కానీ చాలా నష్టపరైంది. ఈ విధంగా కరెంటు ఏఈ కానీ, ఎంఆర్ఓ తహసీల్దార్ కానీ ఇవన్నీ ఎవరో పరిశీలించి ఎవరో నష్టపరిహారం కానీ ఇట్లా ఎవరో చూడాలి. మాకు ఎవరు లేని దానివల్ల ఇవన్నీ నష్టపరిహారం అయిపోయాయి. ఇవన్నీ ఎవరో చూసి ఎవరో కరెంటు ప్రాబ్లం వల్ల ఇవన్నీ సర్క్యూట్ వల్ల ఇవన్నీ జరిగాయి. ఎవరు లేని వల్ల మొత్తం నష్టపరిహారం ఎక్కువైపోయింది. ఇవన్నీ చూడాలి వచ్చి. ఇప్పుడు ఎవరు ఆపారు? ఇది ఫైర్ ఇంజన్ వచ్చిందా లేకపోతే మీరే ఆపారు? వచ్చి చాలా సేపు అయింది వచ్చి అది జరిగి 100 మంది వచ్చి ఆర్పేసుకున్నాము. ఫైర్ ఇంజిన్ కూడా ఫోన్ చేసాము. కానీ అందరికి వచ్చి ఈ విధంగా చూసుకొని కొంచెం కరెంట్ లైన్ మ్యాన్కి కానీ ఏఏ గారికి కానీ ఏమైనా ఫోన్ చేశారా? చేసాము. స్పందించారా వాళ్ళు? కరెంట్ చేశారు వాళ్ళేమో. ఆ తర్వాత ఇవన్నీ చూసుకున్నాము. కానీ నష్టపరిహారం జరిగిపోయింది. కానీ అధికారుల వరకు స్పందించాలి.